అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. ఈరోజు నేను బాబుకి బ్రేక్‌ఫాస్ట్ అండ్ అలాగే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. స్కూల్‌కి వెళ్ళాలి కదా! ఇది మార్నింగ్ ఎగ్జాక్ట్‌గా 7:30కి 7:00కి స్టార్టప్ అయిన వ్లాగ్ అనమాట. అయితే వాడు నిన్నటి నుంచి లెమన్ రైస్ పులిహోర కావాలి. దాంట్లో ఎలాంటి పల్లీలు ఉండకూడదు, ఎలాంటి ఆకులు ఉండకూడదు, ఎలాంటి పచ్చిమిరపకాయలు ఉండొద్దు, ఎలాంటి పప్పులు ఉండకూడదు అని చెప్పాడు. ఓన్లీ లెమన్ రైస్ మాత్రమే కావాలని చెప్పాడు. సో, ఓకే అని చెప్పేసాననమాట. సో, అక్కడ లెమన్ రైస్ కోసం రైస్ బాయిల్ అవుతుంది అండ్ అలాగే ఇప్పుడు స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. అట్టు వేస్తున్నాను ఇడ్లీ పిండి దాంతోని ఇడ్లీ వేద్దామని అనుకున్నాను. బట్ మేము ఇంకా ఇంట్లో అందరము ఎవరము బ్రష్ చేయడాలు అవన్నీ అవ్వలేదు. ఫస్ట్ సూర్యాంష్ని పంపించేసి దాని తర్వాత మేము టిఫిన్ తిందాంలే, అప్పుడు ఇడ్లీలు వేసుకుందాంలే, ఇప్పుడే వేసి పెడితే చల్లగా అయిపోతుంది అని చెప్పి సూర్యాంష్ కోసం జస్ట్ అట్టు వేస్తున్నాను. అండ్ ఎస్టర్డే అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు అత్తమ్మ గజ్జలు చేసిందనమాట ఇంట్లో, అక్కడ ఊరిలో చేశారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు. నేను నైట్ మర్చిపోయాను అది బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము, స్టీల్ డబ్బాలోకి తీసుకోవడం మర్చిపోయాను అనమాట. సో ఇప్పుడు వెంటనే మనం వేసేసుకుంటే ఆ గజ్జలు అనేవి ఖరాబ్ కాకుండా మెత్తగా అవ్వకుండా ఉంటాయి కదా అని చెప్పి నేను ఇంకా పనులు అయితే స్టార్టప్ చేసుకున్నాను అనమాట. అందరూ లేచేశారు అండ్ కనిష పాప కూడా ఆడుకుంటుంది. సూర్యాంశము బ్రేక్ఫాస్ట్ తింటున్నాడు. నేను వాడి బ్యాగ్ మొత్తం రెడీగా పెట్టేశాను. బాక్స్ కట్టేసి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టేసి వాటర్ నింపేసి మొత్తం బ్యాగ్ అయితే రెడీగా ఉంది. ఎగ్జాక్ట్గా 8:30కి 8:35కి వాళ్ళ స్కూల్ బస్ అనేది వస్తుంది అనమాట. సో అప్పటికల్లా నేను తినేసి రెడీగా ఉంటాడు. అండ్ ఇక్కడ హస్బెండ్ కూడా ఈరోజు సాటర్డే కాబట్టి టెంపుల్కి వెళ్ళేసి వస్తారనమాట. టెంపుల్కి వెళ్ళేసి వచ్చేదాకా ఎలాంటి బ్రేక్ఫాస్ట్ ఏమీ తీసుకోరు. అందుకే టెంపుల్కి వెళ్ళేసి వచ్చే లోపల ఇడ్లీ అయితే నేను పెట్టేశాను. ఇప్పుడు గణేషకి ఆకలి వస్తుంది, తను ఏడ్చింది, అయ్యో పాపం ఆకలి వేస్తుంది అని చెప్పి నేను ఫాస్ట్గా ఇడ్లీ పెట్టేశాను. అండ్ ఇక్కడ అత్తయ్య కూడా ఇడ్లీ పెట్టించేసాను. చట్నీ బాగా వచ్చిందని చెప్పారనమాట. అయితే గిన్నెలు అనేది సింక్లో ఎక్కువ పడిపోయినాయి. చెప్పాను వద్దులే అత్తమ్మ నేను చేస్తాను అని చెప్పి. బట్ ఖాళీగా ఉన్నాను కదా అమ్మ, ఏం చేయాలి ఖాళీగా కూర్చొని, ఏం కాదులే అని చెప్పి అట్లా ఇద్దరం ఈరోజు పనులు అనేవి షేరప్ చేసుకున్నాము. మా బ్రేక్ఫాస్ట్లు కంప్లీట్ అయిపోయినాయి, అందరు తినేసిండ్రు. ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేయాలి కదా. అయితే ఈరోజు మా హస్బెండ్ ఫేవరెట్ టమాటో పప్పు వాళ్ళ అత్తమ్మతో మమ్మీతోని చేయమని చెప్పాడనమాట. సో అత్తమ్మ చేసిన టమాటో పప్పు ఈరోజు చేయబోతున్నాము. యాక్చువల్లీ ఎక్కువ షేరప్ చేసుకోలేదు టమాటో పప్పు. నేను మొన్న ఒకసారి వీడియోలో అనేది చూపించాను, సేమ్ అలాగే ఉంటుంది. బట్ మమ్మీ చేసినది ఒకటి ఉంటుంది, వైఫ్ చేసినది ఒకలాగా ఉంటుంది కదా. సో దట్స్ ఇట్ చేంజ్. అయితే ఈరోజు యాక్చువల్లీ చేద్దాము, కొంచెం ఏదైనా స్పెషల్స్ చేద్దామని అనుకున్నాను. బట్ వేరే పనులు పడిపోయి నేను కుకింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను.
అయితే నాకు మా ఇంట్లో 2 బాత్రూమ్‌లో లీకేజ్ ప్రాబ్లమ్ వచ్చింది. అది వాటర్ మొత్తం కింద అపార్ట్మెంట్‌లో మొత్తం పార్కింగ్ ఏరియాలో పడుతుందనమాట ఫ్రమ్ బ్యాక్ సైడ్. సో, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బాగా చేపించుకోండి అని చెప్పారు అపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా సర్లే ఫస్ట్ ఆ పని స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాము. నేను అది ప్లంబర్ వీళ్ళతోని మాట్లాడేసరికి నేను కుకింగ్ మీద టైం ఈరోజు స్పెండ్ చేయలేకపోయాను. అండ్ వెజిటేబుల్స్ కావాలి కదా మనకి, ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం వెజిటేబుల్స్ ఇవన్నీ సరుకులు ఉండాలి కాబట్టి ఫ్లిప్కార్ట్ నుంచి మేము సరుకులు ఆర్డర్ చేసుకున్నాము. అయితే ఏమేమైతే ఆర్డర్ చేసుకున్నామో అది నేను చూపించలేదు. జస్ట్ నార్మల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ మిలన్, పపాయ అండ్ కీరా అండ్ దొడ్డు ఇవి బజ్జీ మిర్చి ఉంటుంది కదా, సో అవి, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇట్లా నార్మల్గా ఆర్డర్ చేసుకున్నాను. కొంచెం కొంచెమే, ఎక్కువ కూడా హెవీగా నా దగ్గర ఏవైతే ఎమర్జెన్సీగా లేవో జీలకర్ర, గోధుమ పిండి ప్యాకెట్ ఇవి ఆర్డర్ చేసుకున్నాను అనమాట. అయితే సర్లే ఓన్లీ టమాటో పప్పే అయింది కదా, మళ్ళీ ఓన్లీ టమాటో పప్పే వేసిండ్రా అంటారని చెప్పి నేను ఈరోజు మిర్చి బజ్జీ, అదే బజ్జీ ఉంటుంది కదా అది చేస్తున్నాను. ఈ మిర్చి బజ్జీ అనేది కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను బాగా చేసేదాన్ని. బట్ ఇంత గ్యాప్ వచ్చేసరికి నాకు ప్రాక్టీస్ పోయింది, దట్స్ ఇట్. అంతేగాని ఈ మసాలా స్పైసెస్ అన్నీ కరెక్ట్గానే కలుపుతాను. శనగపిండి 2 కప్స్ తీసుకుంటే 1 కప్ ఆఫ్ బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండి తీసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది. అండ్ దీంట్లో నేను కొంచెం పసుపు, లైట్గా పసుపు, అది కూడా కలర్ కోసమే. తర్వాత సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మీ ఇష్టం, అది మీ కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఉండలు కట్టకుండా, మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలా మనము జారుడులాగా ఉండేటట్టు కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద నేను ఆయిల్ పెట్టేశాను. అది మంచిగా కాగిపోయింది. ఇప్పుడు నేను బజ్జీలు అనేది వేసేసుకుంటున్నాను. కొంచెం పిండి మిగిలిపోయి ఉండే, ఆ పిండి మిగిలింది కదా అని చెప్పి ఆనియన్, ఉల్లిపాయలు కోసేసుకొని ఇట్లా ఇవి కూడా వేసేసుకున్నాను అనమాట. అండ్ మిరపకాయలు యాక్చువల్లీ ఇంకా చాలా ఉండే, బట్ అందరం తినము, ఇప్పుడే వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా మసాలా బజ్జీ ఉంటుంది కదా, డిప్ చేస్తారు చూడండి, మసాలా మొత్తం మంచిగా చేస్తారు. నాకు అది చేయాలని ఉంది. అది నేను మన అందరికీ యూట్యూబ్లో పెట్టాలని ఉందన్నమాట. ఆ రెసిపీ ఎప్పటి నుంచో చేద్దామని అనుకుంటున్నాను. అందుకే దానికోసం నేను కొన్ని మిరపకాయలు అనేది దాచిపెట్టుకున్నాను. సో ఇప్పుడు మంచిగా మా టమాటో పప్పుతోని అండ్ అలాగే మిర్చి బజ్జీతోని అండ్ అలాగే ఆనియన్ బజ్జీతోని మా లంచ్ అనేది కంప్లీట్ చేసుకుంటాము.
అండ్ ఇంకా రేపటి నుంచి నాకు ఇంట్లో ఇంకా చాలా 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 వర్క్ అనేది పెరిగిపోతుంది. బికాస్ ఆఫ్ ఇంట్లో కొంచెం చెప్పాను కదా, బాత్రూమ్ టైల్స్ పగలగొట్టాలి, కొత్త టైల్స్ వేయాలి, డోర్స్ కూడా మార్పిస్తున్నాను అనమాట. అవన్నీ నేను మీతో షేరప్ చేసుకుంటాను. ఏమైతే మన ఇంట్లో చేంజెస్ వస్తున్నాయో ప్రతి ఒక్కటి నేను షేరప్ చేసుకుంటాను. ఈరోజు మా లంచ్ రెసిపీస్ అనేవి ఇవి నచ్చాయి అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొత్తగా చూపిస్తూ ఉంటాను, కొత్తగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. Keep supporting me and thank you so much for watching the video. Bye.